5 సంవత్సరాల్లో కూడా డెవలప్ అయిందని చెప్పి సంక్షేమ పథకాలు చేశారు, ఏం చేశారు? ఏమీ చేయలేదు. ఏమి ఇచ్చారు? ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఫ్రీ సీట్ అన్నారు. చదువుకున్న వాళ్ళు ఫ్రీ సీట్ అన్నారు. ఎవరికి వేశారు? ఆయన ఇప్పుడు డబ్బులు వేసేటప్పుడు, ఒక ముఖ్యమంత్రి గారు వేసేటప్పుడు డబ్బులు ఫ్రీ సీట్ అన్నప్పుడు ఇల్లుండా వాకిలుండా వేయాల్సిందే. ఇల్లు ఉంది, నీకు ఏసీ ఉంది, ఇల్లు ఉంది, ఏసీ ఉందని చెబుతున్నారు. నాకు ఇంతవరకు రాలి, నా 2 పిల్లలు ఫ్రీ సీటు. మరి నేనేమనాలి? వాలంటీర్ చెబితే నీకు ఏసీ ఉంది, నీకు ఇల్లు ఉంది అంటున్నారు. మరి ఇంకేంది, మరి ఏం చేయాలి, ఏం చెప్పాలి? ఆయన ఇచ్చాడంట, జగన్ గారు ఇచ్చారంట మాకు, జగన్ గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు కనుక మీకు ఏసీ ఇల్లు ఉందండి, దానివల్ల మీకు రావట్లేదు డబ్బులు, ప్రభుత్వం వేయట్లేదు మీకు, మీరు కట్టుకోవడం డబ్బులు అని చెబుతున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు. భూములు ఇప్పుడు ఒక మాటనండి, ఇప్పుడు ఏదో కొత్తగా సెల్లు పంపిస్తున్నారు. ఏమని పంపిస్తా అంటే ఏదో భూములు కొంటే ఎంత అంత అని చెప్పి రావటం. మరి అదేమోదో, మరి భూములు కొంటే ఒరిజినల్ మా దగ్గర ఉండాలని, డూప్లికేట్ జనాల దగ్గర, రైతుల దగ్గర ఉండాలని. ఈ 5 సంవత్సరాల్లో ఇప్పుడు ఫ్రీ సీట్ అన్నప్పుడు, పిల్లల చదువు ఫ్రీ సీట్ అన్నప్పుడు డబ్బులు వేయాలి. నువ్వు ఇల్లుంటే వాకిలుంటే ఒకరితో సంబంధం లేదు. నీకు ఇల్లు ఉంది, వాకిలు ఉంది, నేను చెప్పారా? ఫస్ట్ చెప్పలేదు కదా. ఇప్పుడు నా 2 పిల్లలు చదువుకున్నారు, నా పిల్లలు చదువుకున్న వాళ్ళకి ఇల్లుండా వాకిలుండా దానికి సంబంధం లేదు, వేయాలి డబ్బులు. వేయలా. ఇక్కడ ఎవరు పట్టించుకోవాలి, తెనాల్లో కూడా ఎవరు పట్టించుకోవట్లా. వారంట్లు కూడా ఏమంటున్నారంటే ఆయనకి ఇల్లు ఉంది, ఏసీలు ఉన్నాయి అని చెప్పి ఇళ్ళకాడ వచ్చి కాగితాలు ఇచ్చేస్తున్నారు. మరి ఎవరికి కారు లేదు, కారు చూపించమనండి. ఇప్పుడు మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలంటే ముఖ్యంగా కావాల్సిన వనరులు యూత్ని తీసుకోవాలన్నా, యూత్ని కంపోజ్ చేసుకొని జాబ్లు అంటూ ప్రొవైడ్ చేయాలి. అది ఇప్పుడు యూతే కదన్నా మెయిన్. అసలు ఒక జాబ్ అంటూ వచ్చిందన్న ఎవరికైనా, ఒక కంపెనీ అంటూ తీసుకొచ్చారు ఏదైనా, అది అందుకని మారాలి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేటప్పటికి కూటమిలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉండడం జరుగుతుంది. మరి ఈసారి ఎలా ఉండదు? పైన అయితే మాకు తెలియదు కానన్నా, ఇక్కడ తెనాలి అయితే జనసేన, అది ఫిక్స్ అన్న, అది మాత్రం. జనసేన అన్నారు కాబట్టి ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే 2 సంవత్సరాలు ఆయన్ని ఓటమిని అనేది చూపించారు. ఈసారి ఇస్తారన్న, ఈసారి అయితే వస్తారన్న. అంటే అందరూ చూడాలనుకుంటున్నారు కొత్తది, అది అంతకుమించి ఏమి ఉండదు. ఇప్పుడు అమ్మ ఒడి ఇస్తున్నాడండి, నాన్న ఒడిలో డబ్బులు లాగేస్తున్నాడు. ఈ న్యాయం ఏంటండి అది? మీరు ఇచ్చేది అంతండి 15,000 రూపాయలు నెలకిస్తున్నారు సంవత్సరానికి. ఇప్పుడు క్వార్టర్ మందు వచ్చి 150, 200, 250. ఒక్కడికి ఒకటి చాలదు, ఒక 2-3 తాగాలి, 600 అయింది. అవునండి, 200 వేసుకుందాం సార్ లెక్క, రోజుకి 600 వద్దు. 200 లెక్క వేస్తే నెలకి ఎంత అయిందండి? 6,000 అయింది. 12 6 72. నువ్వు ఇచ్చేది ఎంత అండి? ఏం న్యాయం సార్ ఇది? మరి అమ్మఒడి అని చెప్పేసి మీ పిల్లలు చదివిస్తాను, మీ పిల్లలకి ఇస్తున్నాను అంటేనే నాకు ఓటేయండి అంటే ఎవరు వేస్తారండి? ఇప్పుడు కూరగాయలు ఎంత ఉంది సార్, పామాయిల్ ఎంత ఉంది సార్, నడుస్తుంటే రోడ్లు ఉన్నాయండి. పోనీ ఎంప్లాయ్మెంట్ ఉందా? ఉద్యోగం అని అంటున్నావు, వాలంటరీకి నువ్వు ఇచ్చే జీతం ఎంత, వాళ్ళు పడే నరకం ఎంత? ఏమండి, మరి రేషన్ ఇంటికి మేము వెళ్ళి చిన్నప్పుడు రేషన్ తెచ్చుకోలేదు, వెళ్ళి ఆ రేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, సెలవు పెట్టాలా, ఈరోజు కూలిపోద్దు మాకు, అంతే కదా. మరి రేషన్ వస్తుందనంటే ఇక మా పనికి వెళ్ళము, మరి రేషన్ కోసం మేము ఎదురు చూడాలి. ఇది గవర్నమెంట్ అండి. కనుక మాకు న్యాయం జరిగేటట్టుగా, ఈసారన్నా ప్రజలకు న్యాయం జరిగేటట్టుగా నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి కొన్ని మాటలు చెప్పారు, నాకు చాలా మనసుకి నెమ్మది అనిపించి. అలాగే చంద్రబాబు గారు కూడా చెప్పారు. మరి ఇవన్నీ కూడా అమల్లోకి వస్తే ప్రజలు కాస్త భోంచేస్తారు సార్. అన్నా క్యాంటీన్ తీసి అన్నం ఎవరన్నా ఇప్పుడు మీ నాన్న పేరు పెట్టుకొని చేయండి, రాజన్న క్యాంటీన్ అని పెట్టుకొని చేయండి అనలేదుగా మేము. రాజన్న క్యాంటీన్ అని పెట్టండి. పేదవాడు మేము 5 రూపాయలకి అన్నం తిన్నామండి, 5 రూపాయలు టిఫిన్ చేసాం, కూలీ పని లేకపోతే అలాగా. కరోనాలో చాలా ఇబ్బంది పడ్డాం, ఇసుక బ్యాన్, పనులు లేవు. నేను పెయింట్ పని రండి, పెయింట్ వర్కర్ని. మరి మాకు పిసుకుంటేనే పెయింట్ పని ఉంటుంది, కన్స్ట్రక్షన్స్ ఉంటుంది. కన్స్ట్రక్షన్ లేకపోతే పనులు లేవు, అన్నీ అపార్ట్మెంట్లు ఆగిపోయింది. మరి ఈ విధమైన ఇప్పుడు రాష్ట్రం అనేది డెవలప్ కావాలనుకుంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు న్యాయం జరగట్లేదు సార్. ఉన్నది ఓపెన్ కాల్ చేసినా పర్లేదు నన్ను ఆయన, వాస్తవంగా ఒప్పుకుంటున్నా. నాకు 4 బిడ్డలు అండి, నేను అమ్మఒడి కూడా తీసుకోవట్లేదండి, అర్థమైందా? నాకున్న బలహీనత ఏంటంటే
కొద్దిగా అసలు ఆ బ్రాండ్లు అసలు లేవు. ఇది తాగుతుంటే నరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుముల నొప్పులు. హాస్పిటల్ నిండా ఒక నెల రోజులు హాస్పిటల్లో ఉన్నా. ఎప్పుడైనా మందు తాగాలంటే తెలంగాణ పోయి అక్కడ తాగుతున్నా. ఇది ఒక రోజు నుండి సంపాదించుకొని ఆ మందు తాగొట్టి కొత్తరా ఉన్న వాస్తవం ఇదండి. దయతో గవర్నమెంట్ని మార్చండి. ఆయన మారిస్తే చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వస్తే మాకు న్యాయం జరుగుద్ది, పేదలకు న్యాయం జరుగుద్ది. అన్న క్యాంటీన్లు పెడతారు, అన్నీ అమల్లోకి వస్తాయి. అయ్యా ఇది మాత్రం నడిపించండి పెద్దలుగా.